రాధే రాధే అందరికీ. సో ఈరోజైతే మనం కాజా నుంచి రిటర్న్స్ కల్పాకి వెళ్ళిపోతున్నాము. సో 3 days కాజాలో అయిపోయాయి, అన్ని ప్లేసెస్ కవర్ చేసాము. ఇప్పుడు కల్పాకి వెళ్తున్నాము. ఇట్స్ లాంగ్ జర్నీ. మేము రాత్రికి మళ్ళీ రూమ్కి రీచ్ అవుతాము. సో ఇన్ బిట్వీన్ ఇంకొక మానస్ట్రీ ఉంది, అది కూడా చూసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ డే. మా రూమ్ పక్కనే ఇక్కడ ఐస్ స్కేటింగ్ చేసే ప్లేస్ ఉందంటే మేము చూడడానికి వచ్చాము. కిడ్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నారు, బట్ ఎంత కాన్ఫిడెంట్ గా స్కెచ్ చేస్తున్నారు. సో చూసి చాలా బాగా అనిపించింది. అండ్ ఆన్ ది వే ఇక్కడ మా హస్బెండ్ కొంచెం అడ్వెంచర్ చేస్తున్నాడు. వాటర్లో, చల్లని వాటర్లో అడ్వెంచర్ చేస్తున్నాడు. చూడండి. సో ఇది కూడా చూసుకొని అండ్ మళ్ళీ మేము ఇంకా స్టార్ట్ అయ్యాము గివ్ మానిస్ట్రీకి. సో ఈ గివ్ మానిస్ట్రీలో ఏంటంటే 600 years ఓల్డ్ మమ్మీ అక్కడే ఉన్నాడంట. అండ్ తను 40 years ఉన్నప్పుడు లైక్ తన డెత్ అయింది. అప్పటి నుండి అక్కడే ఆయనకు ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో ఇక్కడే ఉన్నది. మేము కొంచెం ఇక్కడ మానిస్ట్రీ అది చూసుకొని ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా బాగుంటది, నాకైతే నచ్చింది. సో ఇదే ఆ ప్లేస్. ఇక్కడ పైనకి వెళ్తే మనకు మానిస్ట్రీ ఉంది, బట్ యాజ్ యూజువల్ మానిస్ట్రీలో మనకు కెమెరా అలౌడ్ ఉండదు కదా. సో బయట నుంచి ఎంత విజిబుల్ ఉంది నేను అంత మీకు చూపిస్తున్నాను. సో కలర్స్ అయితే ఎంత వైబ్రెంట్ గా ఉన్నాయో అండ్ ఇలా ఇన్సైడ్ వీళ్ళు లైక్ మెడిటేషన్ పోజ్ లో ఉన్న దేవుళ్ళు ఉంటారు. అండ్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ మమ్మీ స్టోర్ చేశారు. అండ్ ఇక్కడే పక్కనే మానిస్ట్రీ. సో ఇప్పుడు మనము మెయిన్ దేనికోసం వచ్చాము అది చూద్దాము. ఇక్కడే పెట్టారు. లైక్ 40 years ఏజ్ ఉన్నప్పుడు తను లైక్ డెత్ అయిందని చెప్పాను కదా. సో అప్పటి నుండి ఇక్కడే తనని పెట్టారు. అండ్ హెయిర్స్ ఇంకా టీత్ లైక్ ఇంకా అలానే ఉన్నాయి. అండ్ లైక్ ఇక్కడ వాళ్ళు అంటున్నారు లైక్ ఇవన్నీ న్యాచురల్ గా పెరుగుతున్నాయని, బట్ అది ఎంత ట్రూతో నాకు కూడా తెలీదు. అండ్ అది కూడా చూసుకొని మేము ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో ఈవినింగ్ మళ్ళీ మేము ఇంకా కల్పాకి రీచ్ అయ్యాము. అండ్ కల్పాలో ఉన్న స్టే మాదైతే ఇదే. సో ఇక్కడ కూడా స్టే బాగుంది. అండ్ ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక స్పెషల్ వ్యూ కనిపించబోతుంది మార్నింగ్, అది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తా. సో యాజ్ ఆఫ్ నో దిస్ ఈజ్ అవర్ రూమ్. అండ్ మేము ఇంకా లేట్ అయింది కదా రీచ్ అవ్వడానికి, రాగానే డిన్నర్ కూడా చేసాం. అండ్ దిస్ ఇస్ ద స్పెషల్ వ్యూ. ఇది మా రూమ్ నుంచే విజిబుల్ ఉంది, అదేంటి నేను రేపు మార్నింగ్ చెప్తాను. సో ఇక్కడైతే ఇలా రిసెప్షన్ లో చాలా బాగా ఉంది. అండ్ డిన్నర్ కూడా చేసాము ఫ్రెష్ గా, వేడి వేడిగా. సో